అండి. నమస్తే. అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. ఇంక పొద్దున్నే మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇగోండి ఇంకా కాఫీ అయితే తాగుతున్నాను. మా అబ్బాయికి కూడా బూస్ట్ ఇచ్చాను. ఒక్కొక్కసారి కాఫీ తాగుతున్నాను, ఒక్కొక్కసారి బూస్ట్ అలా తాగుతున్నాను. ఈ మధ్య కొంచెం హెల్త్ ఏం బాగుండట్లేదు ఫ్రెండ్స్. అందుకని కాఫీలు తగ్గించేసాను. నేను టీ అసలు తాగను. ఎప్పుడో జలుబు చేస్తే అలాంటి టీ తాగుతాను. ఎక్కువ కాఫీ తాగుతాను ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు కాఫీ కూడా తగ్గించేసి బూస్ట్ హార్లిక్స్ తాగుతున్నాను అనమాట, నీరసంగా ఉంటుందని. ఇదిగోండి బట్టలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈరోజు ఉతకాల్సినవి. ముందు రోజు కాలేజీలో పని ఉండి వెళ్ళాను, ఉతకలేదు, కుదరలేదు. అందుకే చాలా ఉన్నాయి. ఈరోజు దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఎక్కువగా దొండకాయ, బెండకాయ ఇవే కర్రీస్ వండుతున్నాను అనమాట. వెరైటీగా వంకాయ ఇవేం కర్రీస్ వండట్లేదు అనమాట. ఇగోని ఇంక మా అబ్బాయి కూడా తాగుతూ ఉన్నాడు. బూస్ట్ ఇచ్చాను. మా చిన్న అబ్బాయికి అలవాటు చేశాను ఫ్రెండ్స్. మా పెద్ద అబ్బాయి మాత్రం పాలు అసలు తాగడం లేదు. బూస్ట్ వేసి ఇచ్చినా, ఏం వేసి ఇచ్చినా తాగడు. ఇక నేను బూస్ట్ అదే కాఫీ తాగేసి ఇంకా బయటకైతే వస్తున్నా, బట్టలు అయితే తడిపెట్టడానికి ట్యాప్ దగ్గరికి. అది మా పక్కింటి వాళ్ళు పెట్టుకున్నారనమాట ట్యాప్. అది వాళ్ళు అమ్మడానికి పెట్టుకున్నారు. ఆ ఫ్లాటు బయట ట్యాప్ పెట్టించుకున్నారు. ఇంకా అది నేనైతే వాడుకుంటాను ఫ్రెండ్స్. కింద ఉన్నాను కదా అని చెప్పేసి వాడుకుంటున్నాను. ఒక్కొక్కసారి వాడుకోవద్దని చెప్తారు, కానీ నేను నీళ్ళు పట్టుకుంటాను అనమాట. ఇగోండి సర్ఫ్ వేసి ఇంకా నీళ్ళు అయితే పట్టుకున్నాను ట్యాప్ కింద. లేకపోతే లోపల నుంచి మోసుకొచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్లో ఇంచి నీళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి, అంట్లు తోముకోవడానికి. నా ట్యాప్ పాడైపోయింది సింకు, అందుకనే నేను బయట తోముకుంటాను. ఇగోండి ఇంకా సర్ఫ్లో అయితే బట్టలన్నీ తడిపి పెట్టేస్తున్నాను. 10 రూపాయల సర్ఫ్ ప్యాకెట్ ఒకటి వేసాను ఫ్రెండ్స్. ఇంకా బట్టలన్నీ తడిపేస్తున్నాను అనమాట సర్ఫ్లో. మనం సర్ఫ్ ఎక్కువ వేసుకుంటే మురికి కూడా తొందరగా పోయిద్ది, ఉతకటానికి కూడా మనకి ఈజీగా ఉండిద్ది అనమాట. అచ్చంగా సబ్బు పెట్టి ఉతకాలంటే చాలా టైం పట్టిద్ది ఫ్రెండ్స్. అదే సర్ఫ్ నీళ్ళలో నానితే 2 దెబ్బలు వేస్తే కొంచెం సబ్బు పెడితే చాలు, మురికి పోయిద్ది. ఈ సర్ఫ్ ఎక్సెల్, ఏరియల్ సర్ఫ్లో పెడితే మురికి తొందరగా పోయిద్ది అనమాట. మిగతా వాటి గురించి నాకైతే తెలియదు, నేను వాడలేదు. నేను రిన్, సర్ఫ్ ఎక్సెల్, ఏరియల్ ఇవే వాడతాను అనమాట. మా అమ్మ ఇవే వాడేది నా చిన్నప్పుడు. రిన్ సబ్బు వాడేది, రిన్ సర్ఫ్ వాడేది మా అమ్మ. ఇంకా అవే నేను కంటిన్యూ చేశాను అనమాట. బట్టలు అయితే తడిపెట్టి వచ్చాను ఫ్రెండ్స్. ఇవ్వండి ఇంకా దొండకాయ ఫ్రై చేయడానికి దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట. భలే విసుగు ఫ్రెండ్స్ ఈ కర్రీ చేయాలంటే మాత్రం. కొయ్యడం కష్టమే, వేగడము కష్టమేనమాట ఫ్రెండ్స్. నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇక దొండకాయ ఫ్రై అయితే చేశాను. మా అబ్బాయికి బాక్స్లోకి టిఫిన్ అంటే దోశలే వేశాను ఫ్రెండ్స్. ఇగోండి ఇంకా మా అబ్బాయి రెడీ అయ్యి కూర్చున్నాడు అనమాట కాలేజీకి. ర్యాపిడో అబ్బాయి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇగోండి ఇంకా ర్యాపిడో అబ్బాయి కూడా వచ్చేసాడు. మా అబ్బాయి అన్నం తింటాడు ఫ్రెండ్స్. టిఫిన్ అప్పుడప్పుడు తింటాడు అనమాట. దోశలు అయితే వేసాను కానీ అన్నం తినేసి ఇంకా వెళ్ళిపోతున్నాడు అనమాట కాలేజీకి. 9కి వెళ్తాడు, తెలుసు కదా మీ అందరికీ. మా అబ్బాయి 9:30 కాలేజీకి అయితే 9కే వెళ్ళిపోతాడు. కొంచెం ముందుగా వెళ్తేనే మంచిది కదా. ఒక్కొక్కసారి లేట్గా వెళ్ళడం కంటే ముందుగా వెళ్తేనే మంచిది ఫ్రెండ్స్. అందుకని ముందే వెళ్తాడు. తను వెళ్ళిపోయాడు. ఇంక నేనైతే ఇంక బట్టలు అయితే ఉతుక్కోవడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా షర్ట్లు వాటికి కొంచెం సబ్బు పెట్టి నుసివేస్తున్నాను అనమాట. మాది సిమెంట్ రోడ్లు కదా ఫ్రెండ్స్. ఆ గరుకు మీద నుసివేమంటే తొందరగా మురిగిపోయిద్ది అనమాట. ఎక్కువ సబ్బు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ సబ్బులు సర్ఫులు పెట్టినా బట్టలు తొందరగా పాడైపోతాయి ఫ్రెండ్స్, చీకిపోతాయి అంట. అందుకని చెప్పేసి ఎక్కువగా షర్ట్లకి మాత్రం షర్ట్లు, నాప్కిన్లు, బన్నీలు వీటికి మాత్రం కొంచెం ఎక్కువ సబ్బు పెడతాను. ప్యాంట్లు మాత్రం సర్ఫ్ నీళ్ళల్లోనే 2 దెబ్బలు బాధేసి ఇంక జాడిస్తాను అనమాట. మా వారి కూడా పని హౌస్ క్లీనింగ్ వర్క్ కదా, కొంచెం మురికి ఎక్కువ పూస్తారు కాబట్టి సబ్బు ఎక్కువ పెట్టి ఉతకాలన్నమాట. ఇంకా ఉతికేసాను ఫ్రెండ్స్. ఇవన్నీ నీళ్ళలో అయితే జాడిస్తున్నాను. 3 సార్లు జాడిస్తాను ఫ్రెండ్స్. 4గోసారి కంఫర్ట్ నీళ్ళల్లో పెడతాను అనమాట బట్టలన్నీ. మంచి వాసన రాకపోతే మా వారు అసలు ఊరుకోరు అనమాట. ఏంటి చెమట వాసన వస్తున్నాయి అంటారు. అందుకని కంపల్సరిగా డైలీ నేను కంఫర్ట్ అయితే పెడతాను. మంచి వాసన వస్తూ ఉంటాయి. కంపల్సరిగా ఒక ప్యాకెట్ వేసేస్తాను అనమాట. షర్ట్లు అన్నిటికీ ఒక ప్యాకెట్, ప్యాంట్లకి ఒక ప్యాకెట్ వేస్తాను.
ఇక నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాను. శుక్రవారం రోజు అనమాట. వాకిల్లో అవి కూడా ఊడ్చేసానులేండి, మీకు చూపించలా, రోజు వీడియోల్లో చూపిస్తే బోర్ కొట్టిద్దని వాకిల్లో అవి ఊడ్చి ముగ్గు కూడా పెట్టుకున్నాను. ఇవన్నీ ఇల్లంతా ధూపం అయితే వేస్తున్నాను అనమాట. ఇల్లంతా ధూపం వేస్తే మంచి వాసన వస్తుంది, మైండ్ రిలీఫ్గా ఫ్రెష్గా ఉండిద్ది, ఇల్లంతా పాజిటివ్గా ఉండిద్ది అనమాట. అందుకని ఇల్లంతా ధూపం వేస్తున్నాను ఫ్రెండ్స్. శుక్రవారం రోజుల బ్లాగ్ అనమాట ఇది. దేవుడి దగ్గర దీపం అయితే పెట్టుకున్నాను. పువ్వులు ఏమీ లేవు ఫ్రెండ్స్, మాకు ఇటువైపు తక్కువ పువ్వులు రావటము, అందుకని చెప్పేసి పువ్వులు ఏమీ లేవు. మామూలుగా దీపం అయితే పెట్టుకున్నాను. ఇంకా జడ అయితే చిక్కు తీసేసి ముడి పెట్టుకుంటాను. నేను ఇంకా టిఫిన్ ఏం తినలేదు. నేను కూడా దోశలు వేసుకొని టిఫిన్ తినాలి ఫ్రెండ్స్. పని అయ్యేదాకా నేను తిన్ను, నాకు కంగారు ఎక్కువ అనమాట. పని అయిపోయిన తర్వాతే ప్రశాంతంగా కూర్చొని తింటాను. ముందు తినేసి పని చేయలేను ఫ్రెండ్స్. నాకు టెన్షన్, కంగారు, పని ఎప్పుడైద్దా అనే కంగారుతోటి నేను తినను అనమాట. ప్రశాంతంగా పని చేసుకొని తింటాను ఫ్రెండ్స్. నా వీడియోలు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇగోండి ఇంకా మధ్యాహ్నం దొండకాయ ఫ్రై చేశాక ఇంకా అన్నం తిన్నాము. కొంతసేపు పడుకొని సాయంత్రం అంట్లు అయితే కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్. సాయంత్రం 5 గంటలకి నా పని స్టార్ట్ చేస్తాను. మళ్ళీ సాయంత్రం వాకిళ్ళు అవి ఊడ్చుకోవటము, బట్టలు మడతలు వేసుకోవటం, ఉతికినవి, ఇవన్నీ అంట్లు కడుక్కోవటము. మళ్ళీ ఇంకా సాయంత్రం మా వారికి చపాతీలు చేయటం, మాకైతే ఏదో కర్రీ ఉండిద్ది, ఇంకా అన్నం వండేస్తాను అన్నమాట. మార్నింగే కొంచెం ఎక్కువ వర్క్ ఉండిద్ది, అందుకని నేను కొంచెం సాయంత్రానికి షేర్ చేసుకుంటాను. అంట్లు సాయంత్రం కంపల్సరీగా తోముతాను, మార్నింగ్ మాత్రం తోమను ఫ్రెండ్స్. నాకు సింక్ పని చేయట్లేదు కాబట్టి బయట తోముకోవాలి కాబట్టి నేను ఒక పూటే తోముతాను, అంట్లు 2 పూటలా తోమను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకా సాయంత్రమే శుభ్రంగా గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్.